నువ్వు బుజ్జి మేక అడిగావు కదా, నువ్వు స్కూల్కి పోతావా మేకలు మేపుతావా? ఏదో ఒకటి ఏందమ్ము. స్కూల్కి అన్నా పోవాలా లేదా మేకలన్నా మేపాలా? ఏం చేస్తావు? స్కూల్కి పోయి చదువుకొని డాక్టర్ అవుతావా లేదా మేకలు మేపుకుంటా చికెన్ మటన్ కోసుకుంటా ఉంటావా? ఏదో ఒకటి కాదు, ఏదో ఒకటి చెప్పు. ఆ ఒకటి ఏది? నువ్వు ఆగక్కడ చెప్పు. అదే ఇదా ఒకటి చెప్పు. అది కాదురా. ఇప్పుడు స్కూల్కి పోయి డాక్టర్ అవుతావా లేదంటే మేకలు మేపుకొని మటన్ కోస్తావా? చెప్పు. మటన్ షాప్ పెడతావా? ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. సింపుల్ పని. మండే నుంచి స్కూల్కి పోవాలి కదా, స్కూల్కి పోతావా లేదా మేకలు కొనిచ్చేదా నీకు నేను? మండే ఏం కావాలి నీకు? స్కూలా మేకలా? అబ్బే ఇప్పించే క్లారిటీతో ఉంది. మళ్ళీ మేకలు మేపాలంటే ఎండలో పోవాలా, నడుచుకుంటూ పోవాలా, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఎండకి డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ, కర్రీ కాకేస్తావు నువ్వు కూడా. ఎట్టా నువ్వు ఉండబ్బడా? ఎందుకేం కాదు అర్జుడు. ఇందాక అంకులు సద్ది మూట కట్టుకొని పోతా అన్నాడు కదా ఇందాక. నువ్వు ఉండబ్బడా? చెప్పని లెట్ హర్ స్పీక్. అంటే మేకలు కడికే పోతావు, పోయి ఎండలో మేకలు మేపుతావా? సరే. సో ఫైనల్గా పర్ణిక స్కూల్కి వాహనం మేకలు మేపుతుందంట. ఇప్పుడు అదే పనిగా చేసినట్టు స్కూల్కి పోకుండా అమ్మ దగ్గర 4 దెబ్బలు తింటుందంట. అంతే కదా? చూడు అంతేనా? స్పాయిల్ చేసేదానికి నువ్వు, స్పాయిల్ అయ్యేదానికి ఇప్పుడు రెడీగా ఉన్నారైతే.